శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే. అంటే సైన్స్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన గవర్నమెంటు వాస్తు దోషాలు పేరుతో ప్రజాధనాన్ని వృధా చేసి అంటే ద్వారాలు మార్చేసి వేరే దగ్గర నుంచి పాలన కొనసాగించడం అంటే దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఉంటుందా, ఎంతవరకు కరెక్టు? ఫస్ట్ మీ కేసీఆర్ గారు స్టార్ట్ చేశారు, ఇప్పుడు వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, కేసీఆర్ గారిని ఫాలో అవుతున్నారు. మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్తే. ఇప్పుడు ఈ నిజంగా వాస్తు అయితే అంటే ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి గారే రాజు కాబట్టి రాజు తన యొక్క అనుగుణంగా వాస్తు చూసుకొని పరిపాలన సాగిస్తూ ఉంటాడు. మేమైతే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన యజ్ఞాలు చేసిండ్రు, యాగాలు చేసిండ్రు, లేకపోతే యాదగిరి గుట్ట లాంటి ఒక 1500 కోట్లతోని దేవాలయాలు నిర్మాణం చేసిండ్రు. ఇంత బ్రహ్మాండంగా జరిగింది. వాస్తు కూడా చూసుకున్నారు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నూతన సచివాలయం నిర్మాణం చేయాలని కూడా మేము నూతన సచివాలయం కూడా బ్రహ్మాండంగా వాస్తు ప్రకారం చేసినాం. అందులో అప్పటి బీజేపీ మిత్రులు డోమ్లు సరి అయినది కాదు, ఆ డోమ్లు తీసేస్తాం మేము వస్తే అని, అది కూడా కొంతకాలం దాని మీద కూడా కొంత గడబడి చేసినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు ఇంటే మనము ఆ వైష్ణవ సాంప్రదాయమైన, శైవ సాంప్రదాయమైన, హైందవ సాంప్రదాయమైన వాస్తు ప్రకారమైన కూడా 4 వైపుల ద్వారాలు ఉంటాయి. అట్లా మన సచివాలయానికి కూడా 4 వైపుల ద్వారాలు ఉన్నాయి. కానీ మళ్ళీ ఈస్ట్ వైపు ఉన్న ద్వారాన్ని ఒక ద్వారాన్ని మూసివేసి మళ్ళీ దాని పక్కకే ఇంకొకటి ఏర్పాటు చేసి వారిదైనా ముద్ర వేసుకునేటువంటి ప్రయత్నం, లేకపోతే రేవంత్ రెడ్డి గారి జన్మ నక్షత్రం ప్రకారం ఇప్పుడున్న దాంట్లోంచి బయటికి వస్తే దోషం అని ఎవరైనా చెప్పి ఉంటారు పండితులు, ఎవరైనా అది కాదు ఇంకా ఇక్కడ ఎవరినైనా చూపించి ఉంటారు కదా, పార్టీలో ఈ గడబడులు ఎందుకైతున్నాయి, రోజు మేము ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం, సఖ్యతగా ఉండలేకపోతున్నాం, నేను ఎంత బ్రహ్మాండంగా చేసుకొద్దాం అనుకున్నా కూడా మా పార్టీలోనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాదండి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమైనా ఓడిపోతారు అని ఏమైనా చెప్పారా రేవంత్ రెడ్డి గారు? మరి అట్లాంటిది ఏమైనా చెప్పి ఉంటారు, లేదా మీరు బ్రహ్మాండంగా మీరు మీ జన్మ నక్షత్రం ప్రకారం మీ రాశి ప్రకారం ఉన్నది కులగొట్టి పక్క నుంచి పెడితే, కొంచెమే పక్క నుంచి పెడితే మీరు సక్సెస్ అవుతారు. అంటే ఇంకోటి ఇక్కడ ప్రాబ్లం ఏముంటది అంటే వాస్తు పండితులు కూడా వచ్చి వాళ్ళు ఇంపాక్ట్ కూడా ఉండడానికి ఒక మాట చెప్పిపోతారు. అప్పుడు మానసికంగా ఎంత పెద్ద ముఖ్యమంత్రి గారైనా, పాపం రేవంత్ రెడ్డి గారైనా ఆయన కూడా మనిషే కాబట్టి వారు కూడా ఏమైనా ఇప్పుడు తప్పనిసరిగా ఎవరికైనా పండితుల్ని రోజు ఎంతో మంది దగ్గరకు వస్తుంటారు కాబట్టి ఏమాత్రం నిగ్రహం కోల్పోయినా కూడా చెప్పి ఉంటారు, ఇట్లా కాదు సార్, మీరు ఇక్కడి నుంచి వెళ్తున్నట్టుండ్రు, అందుకు కొంచెం పక్కకు ఉండాలి ద్వారం, అప్పుడైతే ఇంకా సక్సెస్ అవుతారని చెప్పి ఉంటారు. ఇంకా దాన్ని కులగొట్టి 100 కోట్లు రాసిరో 150 కోట్లు రాసిరో తెలియదు. అట్లనే మనం తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకుందామంటే ఆ విగ్రహం ప్లేస్ లో రాజీవ్ గాంధీ గారి విగ్రహం, ఉన్న విగ్రహాన్ని అంటే తల్లి విగ్రహాన్ని మార్చివేసినటువంటి ప్రయత్నం, పూర్తిగా మార్చివేసిన ప్రయత్నం, తెలంగాణ స్టేట్ ఉంటే దాన్ని టీజీ చేసినటువంటి ప్రయత్నం, అంటే ఈజీగా ఏ విధమైనటువంటి ఖర్చు లేని ప్రయత్నంగా వాళ్ళు కొంచెం బడ్జెట్ లేదని చెప్పి, అప్పులు ఉందని చెప్పి వాళ్ళ మార్కు పాలనను ఏర్పాటు చేస్తాం, కేసీఆర్ గారి ఆనవాళ్ళని తుడిచివేస్తాం, ఇట్లాంటివి మాట్లాడారు కదా. ఇవన్నీ ప్రజలకు ఒకటి చర్చకు దారి తీయాలి, 2 మా మార్కు ఉండాలి. మేము పాత గేట్ కాదు కొత్త గేట్ ఒకటి పెట్టినాం, అంత పెద్ద బిల్డింగ్ అయితే ఇప్పుడు కూల్చలేరు, కానీ ఆ బిల్డింగ్ గేట్ ఒకటి కూల్చగలిగారు, ఆ గేట్ కూడా కూల్చలేదు, పక్కకి ఇంకో కొత్త గేట్ ఏర్పాటు చేసింది. ఈ ఉన్న గేటుకు ఇనుప చువ్వలు పెట్టి పాతకు ఒక గేట్ ఏర్పాటు చేసి దాని ముందు కూడా తార్ రోడ్ వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని ఇప్పుడు ఈ రోజు సమాచారం ఉంది. సో వాళ్ళ మార్పు ఉండాలని, అందుకోసమే వారు ఇంటి దగ్గర నుంచి కమాండ్ కంట్రోల్ ఆఫీస్ నుంచి, అసలు కమాండ్ కంట్రోల్ ఆఫీస్ అంత అవసరమా అని మాట్లాడింది, అది ఎందుకు వేస్ట్ కట్టినరు అన్నారు. దాంట్లో నుంచే వారు పాలన కొనసాగిస్తున్నారు. లేదంటే ఇంటి దగ్గర నుంచి మమ్మల్ని అంటుండే మా కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి, లేకపోతే ప్రగతి భవన్ నుంచి సెక్రటేరియటే కట్టడానికి పెట్టినాం మేము, మళ్ళీ సెక్రటేరియట్కి రాడు, అట్లా అంటుండే వాళ్ళు.
మేము ప్రగతి భవన్నే మినీ సచివాలయంగా ఆనాడు ముఖ్యమంత్రి గారు నడిపిండ్రు, పాలన నడిపిండ్రు, అద్భుతమైనటువంటి పరిపాలన నడిపిండ్రు, గొప్ప సంక్షేమాన్ని అందించిండ్రు. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తనదైన ముద్ర వేసుకోవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క గేట్లు, ద్వారాలు కూల్చివేసి కొత్త ద్వారాలు ఏర్పాటు చేస్తున్నట్టు కనిపిస్తుంది. సరే, ప్రజాధ్వనము దుర్వినియోగం అవుతుందా అంటే, అంతిమంగా ఈ డెమోక్రసీలో చీఫ్ మినిస్టర్ ఈజ్ ద మెయిన్ కింగ్ ఆఫ్ ది స్టేట్. ఈ యొక్క రాజ్యం యొక్క ప్రధానమైనటువంటి మెయిన్ కింగ్ ఆఫ్ ద స్టేట్, బట్ ప్రజలకి జవాబుదారీతనం ఉండాలి కదా. అదే అల్టిమేట్ గా ఈ రోజు సంక్షేమాన్ని తీసుకొచ్చినా, అభివృద్ధి తీసుకొచ్చినా, మార్పు పాలనను తీసుకొచ్చినా, కొత్త తరహా పాలన అందిస్తామని చెప్పిన, అదేదో బస్సులలో ఆడవాళ్ళకు ఉచిత ప్రయాణాన్ని పెట్టినా, గ్యాస్ ఇస్తామన్నా, ఏది ఇస్తామన్నా, అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు, వారి మంత్రివర్గ సహచరులు, వారి పార్టీ మేనిఫెస్టోలో ఉంటది. కాబట్టి ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటది. అంతిమంగా జవాబుదారీతనం లేకుండా కాదు, వారి మార్కు పాలన వేసేటువంటి ప్రయత్నం. దాంతో పాటు ఏమంటే, ఒక మానసికమైనటువంటి ఆందోళనకు గురై ఉండినట్టు నాకు అనిపిస్తుంది. వాళ్ళు మానసికంగా ఇప్పుడు ఈ రోజు అనిపిస్తుంది. ఎందుకు ఇంతవరకు నాకు తెలియదు, ముఖ్యమంత్రి గారు ఇంత గొప్ప శ్వేత సౌధంలోకి వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తలేరు, 1-2 సార్లు వచ్చి వెళ్ళిపోయినారు ఎందుకు అనుకుంటే, ఈ రోజు తెలిసింది ఏంటంటే ఎంట్రీ ప్రాబ్లము అని. అసలు ఎంట్రీనే మీరు వెళ్ళేది కరెక్ట్ కాదని ఎవరో చెప్పిండు ఆయనకి. ఆ తీసుకెళ్లిన పంతులు చెప్పిండు, అరే మీరు ఇట్లా వెళ్తే మాత్రం మీరు అసలు ఉండరు సార్ ఎక్కువ కాలం అని చెప్పినట్టున్నారు, అందుకే ఎంట్రీ మార్చింది. ఇట్లా ఉంటది, సహజంగా జరుగుతుంది. అంటే శ్రీనివాస్ గారు చెప్పండి. కేసీఆర్ గారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ చేస్తున్న చర్యలు నిజంగా మీరు చెప్పండి కరెక్ట్ అయిన చర్యలేనా? అంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఒకటండి, కరెక్టే అంటే ఇప్పుడు సమర్థించుకోవాలి. మేము చేసే పని అంటే పాలకుడు తను చేసే పని నిజం అనుకునే చేస్తాడు ఎవరైనా సరే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాదు, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఇది రేవంత్ రెడ్డి గారు కాదు, కేసీఆర్ గారే సీఎం అనుకుందాం. కేసీఆర్ గారే ఈ పని చేశారు, ప్రగతి భవన్ లో చాలా రోజులు అడుగు పెట్టలేదు, అది మనకు తెలుసు, కేసీఆర్ గారే ఉన్నారు. దీన్ని మీరు ఎలా సమర్థిస్తారు చెప్పండి, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. ఇది కేసీఆర్ గారే చేశారు, ద్వారాన్ని మేము అసలు మేము ఎక్కడి నుంచి పరిపాలిస్తున్నాం అనేటువంటిది మాకు అసలు మ్యాటరే కాదు. ఎందుకు అంటే మమ్మల్ని మా పార్టీ అధినేతని ఇప్పుడు కూడా అంటున్నారు, అధికార పక్షంలో ఉన్న వ్యక్తులు ఈ రోజు కూడా ప్రతిపక్ష నాయకుడిని ఫామ్ హౌస్ కే పరిమితమైండు, ఫామ్ హౌస్లే పండుకుంటుండు, ఫామ్ హౌస్లనే నిద్రపోతుండు, ఫామ్ హౌస్లనే ఆలోచిస్తుండు, ఫామ్ హౌస్లనే ఇంకా ఆయన ఏం చేసినా కూడా అధికార పార్టీ వాళ్ళు కానీ నచ్చని వాళ్ళందరూ కూడా, గిట్టని వ్యక్తులు ఈ వ్యాఖ్యలు ఎప్పుడు చేస్తారు, ఆయన ఉన్నంత వరకు చేస్తారు. పోనీ ఆయన ఏమైనా పట్టించుకుంటాడు అంటే ఆయన ఏం పట్టించుకోడు. తనకంటూ ఒక వ్యూహం, తనకంటూ ఒక ప్రణాళిక, ఈజ్ హ్యావింగ్ ఏ ప్రూవ్డ్ ట్రాక్ రికార్డ్ అనమాట. ఆయనకు ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. 14 ఏళ్ల ఉద్యమం, తెలంగాణ సాధన, 10 సంవత్సరాల పరిపాలన, 2 పర్యాయాల విజయం, జాతీయ స్థాయిలో రాజకీయాలలో తన యొక్క ప్రభావం, దక్షిణ భారతదేశంలో మోడీ గారిని ఏంటంటే మీకు చెప్పొస్తుంది ఏంటంటే వీటన్నిటి ముందల ఇట్లాంటివన్నీ చిన్నగా అయిపోతాయి. చాలా భవన్లు ఉన్నారా, ఫామ్ హౌస్లు ఉన్నారా? ప్రగతి భవన్లో వాస్తు మార్పులు జరిగాయి, సచివాలయంలో మార్పులు జరిగాయి. అంటే సచివాలయం ఆకృతి, ముఖద్వారాలు పూర్తిగా వాస్తు నిపుణుల సలహాలు సూచనల మేరకే మార్చేశారు. దీన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు చెప్పండి. డెఫినెట్గా చెప్తున్నా, మీకు అదే చెప్తున్నా. ఏంటంటే పాలకుడు అంటే తనే రాజు యొక్క తన యొక్క పండితుల తన నమ్మకం మొట్టమొదట యథా రాజా తదా ప్రజ, యద్భావం తద్భవతి. ఇవన్నీ అవసరం కూడా. ఎందుకంటే తను నమ్మింది ప్రజల మీదకి తీసుకెళ్తాడు, తను అనుకున్నది ప్రజల పైన రుద్దుతాడు. అతనే రాజు, అతనే పాలకుడు. అంటే కేసీఆర్ అలా రుద్దారు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారా? ప్రతిపక్షం ఇప్పుడు అట్లేం లేదండి. ఇప్పుడు 10 సంవత్సరాలు పాలించిన తర్వాత ప్రతిపక్షంలో ఉండడానికి అట్లా రుద్దిండ్రు. మరి మేము ఇచ్చింది ఇప్పుడు రైతు బంధు మేము రుద్దిందే, పెన్షన్లు మేము పెంచి రుద్దిందే, ఇవన్నీ రుద్దినే. ఎవరైనా రుద్దుతారు. అంటే
పద ప్రయోగంలో కొంచెం మనం ఇప్పుడు ఇబ్బంది వాస్తు కూడా రుద్దారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే ఫాలో అవుతున్నారు. అందులో మనం శిశపిచ్చలే లేదు, డౌటే లేదు. ఎందుకు అంటే తన నమ్మినటువంటి సిద్ధాంతం ప్రజలు క్షేమంగా ఉండాలి, రాజు బాగుండాలి, ప్రజా ప్రయోజనాల కోసం తను చేసే పనిని ఎవరైనా వారు చేసిన పనిని సమర్థించుకుంటారు ఖచ్చితంగా, వారు చేసిన పని మీద నమ్మకం ఉన్నప్పుడు. అట్లనే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన జన్మ నక్షత్రం ప్రకారమో, జన్మరాశి ప్రకారమో, లేకపోతే నామ నక్షత్రం ప్రకారమో ఏవో చూపించుకుని ఉంటారు తన నమ్మిన సిద్ధాంతికి. తన గెలుపు కోసము భగవంతుని నమ్ముతారు కదా వారు కూడా. శ్రీనివాస్ రెడ్డి గారు అలా మాట్లాడలేదు, అంటే ప్రజల సంక్షేమం కోసం కూడా అని మాట్లాడారు శ్రీనివాస్ రెడ్డి గారు. నేనేం చెప్తున్నాండి, ఫస్ట్ నేను బాగుండాలి, ఇంటి యజమాని బాగుంటే ఇంట్లో వాళ్ళందరూ బాగుంటారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు బాగుంటే రాష్ట్రంలో పరిపాలన బాగుంటది, రాష్ట్ర ప్రజలు బాగుంటారని ఆ పర్టికులర్ నాయకుడు నమ్ముతాడు. ఆ నమ్మకాన్ని ప్రజలందరి మీద రుద్దుతాడు. అందులో భాగంగానే ఈ రోజు మార్చిన గేటు. ఇది జరిగినటువంటి తంతు. దీన్ని ఎవరు కూడా కాదనలేని సత్యం. ఇది నాకు ఇంతవరకు మాకు అర్థం కానిది ఏంటంటే, ఎందుకు మీరు కమాండ్ కంట్రోల్ పోయినారంటే, ఇగో వీళ్ళు గేట్ మారుస్తున్నారు, గేట్ మార్చినాకనే వస్తారు ఇంట్లోకి అని మాకు తెలియదు. వీళ్ళు మార్చినాక అర్థమైంది. జ్యోతిష్యులు సూచనలు సలహాల ప్రకారం ఇప్పుడు తెలిసిందన్నమాట మీకు. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఇన్ని రోజులు మాకు ఇప్పుడు బోధపడ్డది ఈ విధంగా వారు మార్చిందంటే మేము ఇంకేం మారుస్తారు. అయితే దీంట్లో ఇంకొకటి కూడా ఏముంటదంటే, ఖచ్చితంగా ఏదో ఒకటి నా ముద్ర ఉండాలి. అంత గొప్ప సెక్రటేరియట్ నిర్మాణం జరిగింది, యాజ్ ఇట్ ఈజ్ ఉండిపోతే ఏముందిలే, కేసీఆర్ గారు కట్టించింది అందరు అన్నారు కదా. కేసీఆర్ గారు కట్టిస్తే ఈయనొచ్చి కూర్చుంటుండు, కేసీఆర్ గారు కట్టిస్తే ఈయనొచ్చి గృహప్రవేశం చేసిండు అన్నారు కదా. అది ఉండద్దు, నా మార్పు ఉండాలి, నేనేదో దాంట్లో కొంచెమన్నా మార్పులు చేర్పులు చేయాలి అనుకొని కూడా చేసి ఉండవచ్చు. అదంతా పెద్దగా మనం ఆలోచించాల్సింది లేదు. దీన్ని మినహాయించి చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా నాయకుడు ఎప్పుడు కూడా ఏమంటే ప్రజలకు చేరువవ్వాలి, ప్రజలకు దగ్గరగా ఉండాలి, ప్రజలకు ఇచ్చిన హామీల వైపు, ప్రజా సంక్షేమం వైపు. మొన్న మాట్లాడింది కాంగ్రెస్ వాళ్ళు ఎవరో కాంగ్రెస్ కోదండరెడ్డి గారు ఏమో కాంట్రాక్ట్ వాళ్ళను ఎంప్లాయీస్ ని పర్మనెంట్ చేయాలనేదో మినిమం స్కేల్ చేయాలన్నారు. కోదండరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు రైతు కమిషన్ చైర్మన్. వారు సూచనలు వీళ్ళు అన్నారు, బీఆర్ఎస్ పార్టీ వరి వేస్తే ఊరేస్తన్నారు, వరే వేయొద్దన్నారు, మేము ఇలా సన్నాలను కొంటున్నాం, 500 రూపాయలు బోనస్ ఇచ్చి కొంటున్నాం అన్నారు. మరి ఇప్పుడు మీరు ఫిబ్రవరిలో యాసంగి పంట వేయొద్దని ముందే ఎందుకు చెప్తున్నారు? అంటే వాతావరణ పరిస్థితులను బట్టి చెప్పాల్సినటువంటి అవసరం వచ్చి ఉండవచ్చు, మీరు చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, కృష్ణా జలాలు తరలించుకుపోతుంటే వాటిని ఆపలేని పరిస్థితుల్లో, నీటిని నిల్వ చేయలేని పరిస్థితుల్లో, ప్రాజెక్టులు నింపలేని పరిస్థితుల్లో, అక్కడ కాళేశ్వరాన్ని మొత్తము దాన్ని కూడా పూర్తి స్థాయిలో పాడైపోవడానికి జరిగినటువంటి ఏదైనా ఇబ్బందిని పూర్తి చేయకుండా, దాన్ని కూడా పూర్తిగా నీటి నిల్వ లేకుండా చేసేటువంటి ఉంచాల్సిన నీటి నిల్వలు చేయకుండా ప్రజలకు మీరు ఈ రోజు ఏం చెప్తున్నారంటే, చివరికి పంటలు వేసుకోకండి అని చెప్తున్నారు. ఆ పరిస్థితికి వచ్చింది మన పరిపాలన. అందుకోసమే వీళ్ళు గేట్లు మార్చుకుంటున్నారు. రైట్, వస్తున్నా.